आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। रुपयों पैसों के आगे रिश्तों की अब कोई माने नहीं रहे। एसआर नगर पुलिस स्टेशन हुदूद में एक ऐसा ही दर्दनाक वाक़या पेश आया है जिसकी वजह से माँ और औलाद के रिश्ते को तार तार कर दिया है। दौलत के लिए एक दरिंदा सिफत और मक्कार बेटे ने अपनी ही माँ का कत्ल कर दिया। तफसीलात के मुताबिक संगीता नामी 50 साला खातून अपने 25 साला फर्जंद संतोष को रुपए देने से इनकार करने पर संतोष ने अपनी मां संगीता पर चाकू से हमला किया और मां को शदीद जख्मी हालत में छोड़कर वहां से फरार हो गया। उधर खून के बहाव की वजह से संगीता की मौत वाक़ हो गई। पुलिस एसआर नगर ने इत्तला मिलते ही वहां पहुंचकर नाश का पंचनामा किया है और नाश को बगैर पोस्टमार्टम अस्पताल मुंतकिल कर दिया। एक मां के इस बेदर्दाना कत्ल की वजह से सारे इलाके में गमगीनी की लहर दौड़ गई है और मकामी अवाम की जानिब से बेटे को सख्त से सख्त सज़ा देने का मुतालबा किया जा रहा है। मदल के ले tamu ini udah cukup sekali. Beres buka. Ese dores. Beres buka. Ana dada. Bicara में बने बने कुछ कुमार यार कुछ अड़े गोत ना ఈరోజు 1:30 PM బల్కంపేటలోని ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి సంగీత అనే 50 సంవత్సరాల వయసు గల మహిళను సొంత కుమారుడే చంపినని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇమీడియట్లీ స్పాట్కి వచ్చి వెరిఫై చేయగా సంగీత అనే 50 సంవత్సరాల మహిళ హత్య చేయబడి ఉన్నది. ఈ యొక్క హత్య తన సొంత కుమారుడే చేసినట్టుగా తెలుస్తున్నది. దానిపై విచారణ చేయడం జరుగుతుంది. విచారణ తర్వాత వాక్యూని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హత్య గల కారణాలు ఏమండి? ఇంకా కారణాలు తెలియలేదు, ఇప్పుడే రావడం జరిగింది. అందువల్ల దాన్ని విచారణ చేసిన తర్వాత కానీ చెప్పగలం. అంటే అబ్బాయి ఏం చేస్తారు? అబ్బాయి ఏం పని చేయడం తెలుస్తుంది. అతని ఇప్పుడు అలా మొత్తం 3 అన్నదమ్ములు, ఒక చెల్లె ఉన్నది. వాళ్ళు ఎవరూ లేరు ఆ ఇంట్లో, తల్లి కొడుకు మాత్రమే ఉండడం తెలిసింది. ఆ విచారణ తర్వాత ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి, అతని యొక్క మెంటల్ స్టేటస్ ఏంటని తెలియటం జరుగుతుంది. తెలిసిన తర్వాత పూర్తి వివరాలతో సంతోష్ పైన ఇంతకుముందు దొంగతనం కేసులో రిమాండ్ వెళ్ళొచ్చారు అంటున్నారు. అలాంటివి మనం నోటీస్ రాలేదు, చూసి వెరిఫై చేసిన తర్వాత పూర్తి